హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రో టారెంట్ తెలుగు ఛానల్. నేను మీ చందన. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీ పార్ట్నర్ పేరులో మొదటి అక్షరం ప్రకారం వాళ్ళతో అసలు మీ లవ్ లైఫ్ అనేది ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక్కడ నేను 2 టైప్స్ కార్డ్స్ పెట్టాను. అందులోనే ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. మీ పార్ట్నర్ యొక్క నేమ్ అనేది ఏ ఆల్ఫాబెట్ తో అనేది స్టార్ట్ అవుతుందో అనేది మీరు చూసుకోండి. దాన్ని బట్టి నెక్స్ట్ అనేది మీరు రీడింగ్ కూడా ఫాలో అవ్వండి. నేను టైం స్టాంప్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా మెన్షన్ చేస్తాను. మీరు కనుక నాతో పర్సనల్ రీడింగ్స్ కనుక చెప్పించుకోవాలనుకుంటే 9966225212కి వాట్సాప్ చేయండి. మీరు చూడటమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క రీడింగ్ అనేది షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాల్ని నా కమెంట్ బాక్స్ లో కూడా తెలియజేయండి. ఫస్ట్ మనం ఎవరైతే పాయల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క పార్ట్నర్ యొక్క నేమ్ అనేది ACEGIKMOQSUWY నేమ్స్ తో స్టార్ట్ అవుతుందో అసలు వాళ్ళతో మీ యొక్క లవ్ లైఫ్ అనేది ఎలా ఉండబోతుందో అనేది మనం చూద్దాం. ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే నా యొక్క వ్యూయర్స్ పాయల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో అకార్డింగ్ టు వాళ్ళ పార్ట్నర్ యొక్క నేమ్, ఇక్కడ పార్ట్నర్ అంటే వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వచ్చు, మీ లవ్వర్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు అండి. ఇది జనరల్ రీడింగ్, ఎవరైనా చూడొచ్చు. మీకు రెజోనేట్ అయితేనే మాత్రమే తీసుకోండి, లేకపోతే ఇగ్నోర్ చేయండి. ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఈ కార్డ్స్ షఫల్ చేసేలోగా మీరు మీ పార్ట్నర్ నేమ్ అనేది మనసులో తెలుసుకోండి. అప్పుడు మీకు ఇంకా ఎనర్జీస్ అనేవి బాగా కనెక్ట్ కూడా అవుతాయి. జడ్జ్మెంట్ కార్డ్, కింగ్ ఆఫ్ వాండ్స్, వరల్డ్ కార్డ్, 9 ఆఫ్ స్వర్డ్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ 7 ఆఫ్ కప్స్ వచ్చింది. అసలు మీ పార్ట్నర్ తో అసలు మీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది అంటే, ఇక్కడ ఏంటంటే మీకు మీ పార్ట్నర్ కి మధ్యన బాగా కాన్ఫ్లిక్ట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయండి. మీ పార్ట్నర్ ఎవరైతే అవ్వచ్చు, ఐదర్ మేల్ అవ్వచ్చు, ఫిమేల్ అవ్వచ్చు, బోత్ ఎవరైనా కావచ్చు. కానీ ఆ పర్సన్ అనే వాళ్ళు కాస్త ఎక్కువగా హెడ్ స్ట్రాంగ్ పర్సన్ లాగా అవడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఇక్కడ కనబడుతున్నాయండి. వాళ్ళ యొక్క యారగెంట్ బిహేవియర్ వల్ల ఏంటంటే మీరు ఎక్కువగా కూడా చాలా సఫర్ అనేది అవుతున్నారండి. ఈ యొక్క రిలేషన్షిప్ వల్ల మీకు ఏమవుతుందంటే కాన్ఫ్లిక్ట్స్ అనేవి మీకు ఎక్కువగా అవుతున్నాయి. దీన్ని మీరు ఎక్కువగా హార్ట్ గానే తీసుకోవడం వల్ల కూడా మీరు అసలు నైట్ టైం కూడా సమయంగా నిద్ర అనేది పోవట్లేదు. కొంచెం చాలా డిస్టర్బెన్స్ గా ఫీల్ అవుతున్నారు. చాలా ప్రెజరైజ్డ్ కూడా మీరు అవుతున్నారు ఈ రిలేషన్ వల్ల. మీరు ఈ రిలేషన్ లో ఏంటి, నేను వెళ్ళి ఏమైనా తప్పు చేశానా, వెళ్ళి ఒకరిని నేను అనవసరంగా ఇటువంటి సైకిల్లో అనేది నేను చిక్కుకుపోయాను అన్న ఫీలింగ్ అనేది కూడా మీకు అనేది ఉందండి. కాకపోతే ఎవరు చేసిన కర్మలకి వాళ్ళకి అనేది ఒక మంచైనా చెడైనా ఏదైనా పనిష్మెంట్ అనేది కూడా వస్తుందండి. కాకపోతే అసలు వీళ్ళు ఎందుకు ఇలా టాక్సిక్ గా మారారు, ఎంత స్ట్రాంగ్ హెడెడ్ గా ఉన్నారని మీరు ఫీల్ అవుతున్నారు. కానీ యాక్చువల్ గా వాళ్ళ యొక్క పర్సనాలిటీ అనేది అదేనండి. కాకపోతే ముందు మీతో మంచిగా క్లోజ్ గా కేరింగ్ గా ఉండొచ్చు. కానీ తర్వాత ఏంటంటే వాళ్ళ ట్రూ కలర్స్ అవి మీకు తెలియడం వల్ల మీరు దాన్ని అనేది యాక్సెప్ట్ అనేది చేయట్లేదు. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ మనకు 7 ఆఫ్ కప్స్ కూడా వచ్చింది. మీరు కొంచెం ఇల్యూజన్స్ లో కూడా ఉన్నారు. అంటే జరిగేది నిజమా అబద్ధమా అనేది తెలుసుకోలేకుండా ఉండే ఒక కన్ఫ్యూజింగ్ మైండ్ స్టేట్ లో కూడా ఉన్నారండి. మీరు పూర్తిగా మీ పార్ట్నర్ అనేది ట్రస్ట్ అనేది చేయొద్దు. అదంత మంచి విషయం అనేది కాదు. అసలు ఈ రిలేషన్ అనేది ఏమైనా ముందుకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నదా లేదా అనేది చూద్దాం. అంటే ఇక్కడ మీకంటే ఒక రిలేషన్షిప్ మనం ఎప్పుడైనా హ్యాపీగా ఉండడానికి వెళ్తాం, కానీ సఫర్ అవడానికి, ఎప్పుడు స్ట్రెస్ గా ఫీల్ అవడానికి కాదు. మీరు ఒక డిప్లొమాటిక్ స్టేజ్ లో అనే ఉన్నారు. అసలు ఇటువంటి రిలేషన్షిప్ లోకి నేను ఎందుకు వచ్చాను అన్న థాట్స్ కూడా మీకు అనేది కలుగుతుంది కూడా. ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. కరెంట్ అసలు ఈ రిలేషన్షిప్ యొక్క స్టేటస్ ఏంటి? Angels, please guide me.
ఓకే, నైట్ ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, జస్టిస్. ఇందా జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది, ఇప్పుడు జస్టిస్ కార్డ్ వచ్చింది. ఓకే, 6 of Pentacles, bottom of the deck. మీకు ఈ రిలేషన్షిప్ లోనే ముందుకు వెళ్ళడానికి లేదు అనేది మీ మీద డిపెండ్ అయ్యి ఉందండి కంప్లీట్ గా. వీళ్ళంటే మీరు ఉన్నా లేకపోయినా వీళ్ళు ఎప్పుడు వీళ్ళ ఆలోచనలు వీళ్ళు ఇండివిజువల్ గా హ్యాపీగా అనేది ఉంటారు. ఈ పర్సన్స్ లైఫ్ లో అంటే మోర్ ఇంపార్టెంట్ అనేది కాదు, మీరు ఈ రిలేషన్షిప్ అనేది నిలబడడానికి మీరు 100% అనేది మీరు కనుక ఎఫర్ట్ అనేది పెడుతూ ఉంటే వాళ్ళకి కేవలం ఓ 30-40 మాత్రమే ఇంపార్టెన్స్ అని ఇస్తారు. ఓకే వాళ్ళే ఉంటారులే అన్న దీంట్లో ఉంటారు. యాక్చువల్ గా చెప్పాలంటే వీళ్ళు రిలేషన్షిప్ లో ఉండడం కన్నా ఎక్కువగా ఇండివిజువల్ గా ఉండడానికే ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. వీళ్ళు హార్ట్ కన్నా ఎక్కువగా బ్రెయిన్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కాబట్టి మరీ అంత ఎమోషనల్ గా అనేది వీళ్ళు అనేది ఫీల్ అనేది అవ్వరు. వీళ్ళు చేసుకున్న పనులకి అంటే మీకు హర్ట్ అయ్యే విషయమో అది చాలా చిన్న విషయంగా వీళ్ళకి కనిపిస్తుంది. కాకపోతే ఇలాంటి పర్సన్స్ తోనే మీకు ఏమవుతుందంటే ఈ పర్సన్స్ ని మనం చెడ్డ వాళ్ళ మంచి వాళ్ళ అనేది మనం జస్టిస్ అనేది మనం చేయలేం. కానీ కొంచెం ఏంటంటే రూడ్ గా ఉంటారు వీళ్ళు. అలాగే ఎక్కువ ఎమోషనల్ కాదు, వాళ్ళు ఎక్కువగా వాళ్ళ కోసం వాళ్ళే ఎక్కువగా ఫోకస్ చేసుకుంటారు. కొంచెం సెల్ఫిష్ మైండ్ సెట్ కూడా వీళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి పర్సన్స్ తో పర్వాలేదు మనము అలాంటి వాళ్ళమే అనుకునే వాళ్ళం అయితే ఈ రిలేషన్షిప్ లోనే మీరనే వాళ్ళు ముందుకనేది వెళ్ళొచ్చు. లేదు మనకి మనుషులతో ఎమోషనల్ గా కనెక్షన్ కావాలి, మనం ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండాలి అనుకునే వాళ్ళైతే ఇలాంటి రిలేషన్షిప్ లో నుంచి బయటకు వచ్చేయడం అనేది మంచిదండి. ఇక్కడ నేను గైడెన్స్ మాత్రమే చెప్తాను, అన్ని సిచ్యువేషన్స్ అనేవి మనం కవర్ చేయలేము. ఎందుకంటే ఒక్కొక్క లైఫ్ లోనే ఒక్కొక్క సిచ్యువేషన్ అనేది జరుగుతుంది. కాకపోతే మీరు ఆలోచించి మీ హ్యాపీనెస్ అన్నిటికన్నా అల్టిమేట్ ఏంటంటే మీ హ్యాపీనెస్ అనేది ఇంపార్టెంట్. మీరు హ్యాపీగా ఉంటే ఈ రిలేషన్షిప్ లో ముందుకు అనేది వెళ్ళండి, లేకపోతే ఇక్కడితో డ్రాప్ అయిపోవడం అయితే బెటర్. ఇంకా ఏంజల్స్ ఏం గైడెన్స్ వస్తున్నాయి ఈ రిలేషన్షిప్ కోసం అనేది చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. అసలు వీళ్ళ లవ్ లైఫ్ అసలు వాళ్ళ పార్ట్నర్ ఏమైనా చేంజెస్ అవుతుందా, లేకపోతే వీళ్ళే ఒక మంచి డెసిషన్ అనేది తీసుకోవడం మంచిదా, అసలు వీళ్ళ లవ్ లైఫ్ అసలు ఏంటి. ఓకే, సో స్పోర్ట్స్, టాక్సిక్. మీ పార్ట్నర్ అనేది మనం చెప్పినట్టే అయిందండి. వీళ్ళు ఏంటంటే యాక్షన్స్ కి వాటికి ఇంపార్టెన్స్ కన్నా ఏంటంటే ముందు వాళ్ళ థాట్స్ అనేవి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. దేనికోసం కూడా అంత క్విక్ గా డెసిషన్ అనేది తీసుకోరు. అలాగే వీళ్ళు కాస్త టాక్సిక్ పర్సన్స్ కూడా అనమాట. ఎప్పుడు మిమ్మల్ని హ్యూమిలేట్ చేస్తూ ఉంటుంటారు తప్ప మిమ్మల్ని ఎంకరేజ్ చేయడము, నేనున్నాను కదా నీకు దేనికి అనేది మిమ్మల్ని సపోర్ట్ చేయడము అలాంటివి అనేది వీళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ అనేది చేయలేమండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆల్వేస్ వీళ్ళు మిమ్మల్ని హ్యూమిలేట్ చేస్తూనే ఉంటారు. ఎక్కువగా మిమ్మల్ని కిందకి దించేసి వీళ్ళు హ్యాపీ అనేది ఫీల్ అవుతుంటారు. ఫైనల్ గా ఒక కార్డ్ అనేది మనం తీద్దాం. మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ మీద. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్. ఓకే, 5 of Pentacles. మీ పార్ట్నర్ ఏదో డిప్రెషన్ లోనే ఉన్నారు, వాళ్ళ కోసం వాళ్ళే ఆలోచించుకుంటున్నారు. నేను కొంచెం సేఫ్ గా ఉంటే బాగున్నా, హ్యాపీగా ఉండాలనుకుంటే బాగున్నా. ఫస్ట్ ఒక థింగ్ మనం ఏంటంటే గుర్తు పెట్టుకోవాలి, అవతల వాళ్ళ హ్యాపీగా లేని పర్సన్స్ అంటే ఎన్నున్నా సరే వీళ్ళ హ్యాపీనెస్ అనేది ఉండదండి. ఎప్పుడు ఏవో కుట్టి సాకులు చెప్తుంటారు. ఫైనాన్షియల్ ఇష్యూస్ అనో హెల్త్ ఇష్యూస్ అనో ఎప్పుడు వాళ్ళ కోసం చెప్పేసరికి వాళ్ళ కోసం డిస్కషన్ చేసేసరికి వీళ్ళకి అయిపోతూ ఉంటుంది. అవతల వాళ్ళు హ్యాపీగా ఉండే పర్సన్స్ మాత్రమే మనల్ని హ్యాపీగా ఉంచగలరు. వాళ్ళ దగ్గర ఎప్పుడు సాడ్నెస్ మాత్రమే కనుక ఉంటే వాళ్ళు కూడా మీకు సాడ్నెస్ ఇవ్వగలరు తప్ప మీకు అసలు హ్యాపీనెస్ అనేది ఎలా ఇవ్వగలరు. కాబట్టి మీరు కొంచెం వైజ్ గా ఆలోచించి డెసిషన్ అనేది తీసుకోండి. మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.
ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయింట్ 2 సెలెక్ట్ చేసుకున్నారో లేకపోతే వాళ్ళ పార్ట్నర్ నేమ్ BDFHJL NPRTVXW స్టార్ట్ అవుతుందో వాళ్ళ యొక్క లైఫ్ అనేది ఎలా ఉండబోతుంది. ఇక్కడ మీ పార్ట్నర్ అంటే వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వచ్చండి, మేబీ మీ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ కూడా అవ్వచ్చు, ఎవరైనా సరే అవ్వచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్, మీరు ఎప్పుడైనా సరే చూడొచ్చు. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఈ నేమ్స్ తో స్టార్ట్ అయిన పార్ట్నర్ ఉన్న వాళ్ళ యొక్క లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది. మీరు మీ పార్ట్నర్ ని ఒకసారి తలుచుకోండి, వాళ్ళ నేమ్ తలుచుకోండి, అప్పుడు మీకు ఎనర్జీస్ ఇంకా బాగా కనెక్ట్ అవుతాయి. హెరోఫెంట్, ఓకే, టెంపరెన్స్, ఓకే, కింగ్ ఆఫ్ పెంటికల్స్, 6 of swords, బాటమ్ ఆఫ్ ద డెక్ మూన్ కార్డ్ వచ్చింది. మీ పార్ట్నర్ ఏదో విషయంలో కాస్త డిప్రెసివ్ గా ఉన్నారండి. మేబీ డెసిషన్ మేకింగ్ అనేది కూడా వీళ్ళు అనే వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. కొంచెం ఫార్ అవే ప్లేసెస్ కి దూరంగా మిమ్మల్ని వదిలేసి వెళ్దామా అన్న థాట్స్ లో కూడా ఉన్నారు. వీళ్ళకి కొంచెం ఏంటంటే థాట్స్ అనేవి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. మనుషులు కొంచెం కనిపించడానికి మోడర్న్ గా అనిపిస్తారు, కానీ వీళ్ళ యొక్క థాట్స్ అన్ని ఏంటంటే కొంచెం ఒక 50 years బ్యాక్ థాట్స్ లా ఉంటాయి అనమాట. ఇప్పుడు జనరేషన్ థాట్స్ లా ఉండవు, కానీ మనుషులు అయితే చాలా మోడర్న్ గా ఇదిగా అనిపిస్తారు. కాకపోతే ఏంటంటే మాటలు మటుకు చాలా బాగా చెప్తారు, కానీ ఇంప్లిమెంటేషన్ అనేది మటుకు చాలా స్లోగా ఉంటది. వీళ్ళు ఎలా థింక్ చేస్తారా అనేది మీకు డౌట్స్ కూడా వస్తుంది. యాక్చువల్ గా మీతో ఒక రిలేషన్ లో ఉన్నా సరే వాళ్ళ యొక్క ఫ్యామిలీకి, ఇంట్లో పెద్దవాళ్ళకి, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కి, కజిన్స్ కి, మిగతా వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఎక్కువగా ఇస్తారండి మీకన్నా సరే. థింగ్స్ ఎప్పుడు బ్యాలెన్స్ చేయడానికి చూస్తూ ఉంటారు. ప్లస్ ఏంటంటే ఫైనాన్షియల్ గా వీళ్ళు సెక్యూర్డ్ గా ఉంటారు. ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి వీళ్ళకి అనేవి ఏమీ ఉండవు. అలాగే మీకు కూడా ఫైనాన్షియల్ గా ఏమైనా కావాలి అనుకుంటే ప్రొవైడ్ కూడా చేస్తారు. అంతేగాని నా డబ్బులు నా కోసమే అని చెప్పేసి అలా అనుకోరు. మీకోసం ఖర్చు పెట్టడానికి కూడా వీళ్ళకి ఇష్టమే. కాకపోతే ఏంటంటే వీళ్ళ థాట్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. మీరు కొంచెం యాక్సెప్ట్ చేయడానికి అని చెప్పేసి కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువగా కొంచెం స్ట్రిక్ట్ గా ఉండే మైండ్ సెట్ అనేది వీళ్ళకు ఉంటుంది. కాకపోతే ఈ రిలేషన్షిప్ అనేది బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీకు అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ ఉండాలి. వాళ్ళు అవును మీరు వాళ్ళు ఎస్ అంటారేమో అని మీరు ఆలోచించే వాటికి వాళ్ళ నుంచి నో అన్నది వస్తుంది. మీరు నో అంటారేమో అన్న దగ్గర నుంచి ఎస్ అనేది వస్తుంది. కొంచెం అన్ప్రెడిక్టబుల్ గా ఉంటారనమాట. వాళ్ళ యొక్క థాట్స్ మటుకు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ప్లస్ ఓల్డ్ కస్టమ్స్ కి వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎంత వెల్ ఎడ్యుకేటెడ్ అయినా, ఎంత మనీ ఉన్నా సరే కొంచెం పాత పద్ధతులు, చాదస్తం అంటారు చూడండి, ఆ టైప్ లో ఉంటారు. నెక్స్ట్ వీళ్ళతో మీ రిలేషన్ అనేది ఎలా ఉండబోతుంది, అసలు కరెంట్ స్టేటస్ ఏంటి, ఎలా మీరు ముందుకు వెళ్ళబోతారు అనుకుంటా. మీరు కొంచెం చాదస్తం ఉన్న వాళ్ళైతే వీళ్ళతో గెట్ ఆన్ అవ్వచ్చండి. కొంచెం మరీ అడ్వాన్స్ అండ్ మోడర్న్ గా ఉండే వాళ్ళకైతే కొంచెం కష్టం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయింట్ 2 సెలెక్ట్ చేసుకున్నారో నా వ్యూయర్స్, వాళ్ళ యొక్క కరెంట్ లవ్ రిలేషన్ స్టేటస్ ఏంటి. 5 of Pentacles, ఇందాక కూడా 5 of Pentacles వచ్చింది. ఓకే, 8 of Pentacles, ఓకే, 8 of Wands. ఇక్కడ సాటర్న్ ఎనర్జీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అండి. హైరోఫెంట్ 2 times వచ్చింది. అసలు నేను కరెక్ట్ గా చెప్పింది కరెక్టే. అంటే వీళ్ళకి ఎక్కువగా చాదిస్తూ ఉంటుంది. ఎక్కువ పెద్దవాళ్ళని ఎక్కువగా కన్సిడర్ చేస్తారు. కొంచెం అతి విశ్వాసాలు అవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే 1 time కాదు 2 times, ట్వైస్ మనకు సేమ్ కార్డ్ వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి సాటర్న్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. మేబీ ఏంటంటే వీళ్ళ లగ్నంలో శని ఉండడం కానీ అవడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేది ఉంటది. లేకపోతే శని నక్షత్రంలోని కానీ వీళ్ళు ఉండడం కానీ, వీళ్ళ యొక్క రాశిల్లో ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ఏంటంటే వాళ్ళ సాటర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా అనమాట. మేజర్ హౌసెస్ లో కానీ ఉండడం కూడా వీళ్ళలోనే ఎక్కువగా ఛాన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. 5 of Cups, బాటమ్ ఆఫ్ ద డెక్.
ఈ పర్సన్ ఏంటంటే రిలేషన్షిప్ లో అన్ని మీకు ఉంటాయి, కానీ వాళ్ళంతటా వాళ్ళే ఒక్కోసారి రిలేషన్షిప్ ని ఇచ్చేసేసుకొని మీరు వాళ్ళని హర్ట్ చేశారని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళు అన్ని దీనికి ప్రతి దీనికి మీరు అవునంటే హ్యాపీ, లేదంటే కొంచెం డిప్రెషన్ అనే దీనికి గురవడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఫైనాన్షియల్ గా ఇంకా మనం గ్రో అవ్వాలని చెప్పేసి ఎక్కువగా హార్డ్ వర్క్ అనేది బాగా చేస్తారండి. అలాగే కమ్యూనికేషన్ అనేది కూడా చాలా బాగుంటుంది. నేను చెప్పాను కదా, మీకు ప్రొవైడ్ చేయడము, ఎక్కడికైనా తీసుకెళ్ళడము, మనీ విషయం మీకు ఖర్చు పెట్టడము అనేది కూడా వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్, అంటే చాలా ఇంప్రెసివ్ గా కూడా ఉంటారు. ఆ విషయంలో అయితే ప్రాబ్లం లేదు. కాకపోతే కొంచెం థాట్స్ కొన్ని విషయంలోనే కొంచెం వియర్డ్ గా అనిపిస్తాయి. అది మీరు పర్వాలేదు ఓకే, కాకపోతే మిగతా విషయాల్లో అన్నిట్లోనే బాగానే ఉంటారు. ఒక్కోసారి ఏంటంటే మూడ్ స్వింగ్స్ అనేవి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. అవి మీరు బ్యాలెన్స్ చేసుకుంటే కనుక ఈ యొక్క రిలేషన్షిప్ లో మీరు హ్యాపీగా అనేది ముందుకు వెళ్ళొచ్చు. అసలు ఏంజల్స్ అనేవి ఏం గైడెన్స్ ఇస్తున్నాయి అనేది కూడా చూద్దాం. ఈ రిలేషన్షిప్ అసలు మీ పార్ట్నర్ అసలు చూద్దాం ఈ రిలేషన్షిప్ కోసం ఏంటి ఏమనుకుంటున్నారు. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ పాయింట్ 2 వాళ్ళ యొక్క రిలేషన్షిప్ లవ్ లైఫ్. ఫ్లవర్స్, 6 ఆఫ్ కప్స్. చెప్పాను కదా, గిఫ్ట్స్ ప్రజెంటేషన్స్ ఇవ్వడం మిమ్మల్ని ఎప్పుడూ ఇంప్రెస్ చేయడానికి చూస్తారండి. ఆ విషయంలో అయితే మీరు ఏమీ ఆలోచించక్కర్లేదు. వాళ్ళకైతే మీరైతే వాళ్ళ ప్రయారిటీయే, కానీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మటుకు ఎవరి కోసం మార్చుకోరు, దేనికోసం మార్చుకోరు. ఆ విషయంలో అయితే చాలా స్టబన్ గా అయితే మటుకు ఉంటారు. నైట్ ఆఫ్ స్వర్డ్స్, ఎక్కువ హార్డ్ వర్కింగ్ అనేది చేస్తారండి. లైఫ్ లో ఇంకొంచెం మనము ముందుకు వెళ్ళాలి, ఏదైనా సాధించాలి, ఇంకా అనుకున్నది ఇంకా అంటే ఆల్రెడీ ఫైనాన్షియల్ గా సెటిల్డ్ అయినా సరే ఇంకా మనం గ్రోగా అవ్వాలి, మంచిగా బాగుండాలి అనేసి ఎప్పుడు కష్టపడుతూ ఉంటారు. అసలు కరెంట్లీ వాళ్ళు ఏమనుకుంటున్నారో మీకోసం అది కూడా చూద్దాం. లవర్స్ కార్డ్ వచ్చిందండి. ఓకే, వాళ్ళు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. మీకు వాళ్ళతో లైఫ్ అనేది కూడా మీకు చాలా బాగుంటది. ఇప్పుడే కాదు, మీ యొక్క రిలేషన్ అనేది కూడా చాలా మంచి రిలేషన్. ఎప్పటి నుంచో కూడా మేబీ అసలు చిన్నప్పటి నుంచి మీకు కొంచెం బాగా తెలిసిన చైల్డ్హుడ్ ఫ్రెండ్ అవడానికి కూడా ఛాన్సెస్ అనేది ఉన్నాయండి. మేబీ ఇదేంటంటే ఫ్రెండ్షిప్ నుంచి లవ్ కన్వర్ట్ అవ్వడానికి కూడా ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. మీరైతే ఈ పర్సన్స్ అనేది లూజ్ చేసుకోకండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఇష్యూస్ అనేవి ఏ రిలేషన్షిప్ లో అయినా సరే ఉంటాయి, కానీ కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకొని మనం ముందుకు వెళ్ళిపోవడమే. మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా యొక్క రీడింగ్ ని షేర్ చేయండి. మీరు పర్సనల్ రీడింగ్స్ చేయించుకోవాలనుకుంటే 9966225212కి వాట్సాప్ చేయండి. బీ పాజిటివ్, స్టే హెల్తీ, బాయ్.